Hello friends, welcome back to channel friends. KNR UHS, College Narayana University of Health Sciences, BPT Physiotherapy, BSc MLT Medical Lab Technology and BSc AHS ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ డెవలప్మెంట్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో ఈ విషయం మనందరికీ నిన్న నైటే మనం అయితే ఇన్ఫామ్ చేసుకుందాం. సో తర్వాత వచ్చేసి కాలేజ్ వైజ్ డెవలప్మెంట్ లిస్ట్ అనేది ఈ రోజు అయితే డౌన్లోడ్ అవుతుంది, ఈ రోజు అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ తర్వాత మనం అయితే డౌన్లోడ్ చేసుకుందాం. సో ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీట్ అలాట్మెంట్ తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి వన్ బై వన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఎగ్జామ్ టైం టేబుల్స్, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఎగ్జామ్ టైంలో పాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. దాని కొరకైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయొచ్చు, ఓకేనా. సో వీడియోలోకి వెళ్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వెబ్ డెవలప్మెంట్ ఫర్ ఫేజ్ 1కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఫేజ్ 1కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మీరు 6,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 6,000 రూపీస్ మనకి రిఫండ్ రావు, మళ్ళీ చెప్తున్నాను, 6,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తేనే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్, మనకి మన ఛానల్ తరపున అయితే అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరికైతే సీట్స్ వచ్చినాయో. సీట్స్ రాని వాళ్ళకి ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే ఫర్ ఫేజ్ 2కి. ఫేజ్ 2లో చాలా మందికి సీట్స్ వస్తాయి, ఫేజ్ 3లో ఇంకా చాలా మందికి సీట్స్ వస్తాయి. ఫేజ్ 3 కంటే ఫేజ్ 2లోనే ఎక్కువ మందికి సీట్స్ వస్తాయి. అండ్ ఫేజ్ 3లో కొంచెం సీట్స్ కొంచెం ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 కంటే కొంచెం తక్కువ వస్తాయి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సీట్ రాని వాళ్ళందరూ బాధపడకూడదు. మీరు నెక్స్ట్ ఫేజ్లో పెట్టుకుంటే తప్పకుండా సీట్ వస్తుంది. సో మీరు పెట్టుకునే విధానంని చేంజ్ చేసుకోండి. లైక్ లాస్ట్ టైం చూసుకున్నట్టు ఒక 10 కాలేజెస్, ఒక 20 కాలేజెస్ పెట్టుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్కి ఇవ్వాల్సిందే వెబ్ ఆప్షన్స్. నా సజెషన్ అయితే అది, ఓకేనా. సో ఇప్పుడు రిపోర్టింగ్ టైంకి రిపోర్టింగ్స్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే సో మనకి 27th అంటే 28th వరకు మీరు అయితే రిపోర్టింగ్ ఇవ్వచ్చు, 28th వరకు. సో ఇప్పుడు ఏంటి అంటే రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మీ యొక్క ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ ట్యూషన్ ఫీజుతో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే మనం అప్లికేషన్ మీరు చేసుకున్నప్పుడు అప్లోడ్ చేసామో ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్యూషన్ ఫీజు గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను మీకు. అండ్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ లైక్ ఇప్పుడు మనకి ఇది టీఎస్ ఎంసెట్తో కాదు కదా, ఐపీతో కాబట్టి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి ఇంటర్మీడియట్ మెమో. సో లాంగ్ మెమో, దట్టు అండ్ షార్ట్ మెమో కాదు, లాంగ్ మెమోని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్తో పాటుగా 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ వచ్చేసి 2 sets. సో ఇక్కడ ఒకటి నియమం నేను చెప్పేది ఏంటి అంటే, ఒక సజెషన్ నా నుంచి నేను పర్సనల్గా చేసేది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని నేను కలర్ జిరాక్స్ ఇప్పించాను. అంటే కలర్ జిరాక్స్ ఇన్ ద సెన్స్ సేమ్ ఒరిజినల్ ఎలా ఉందో కలర్ కూడా అలానే ఉంటుంది. లైక్ కొందరు కలర్ జిరాక్స్ అంటే జస్ట్ నార్మల్గా దానిపైన వైట్ లైన్స్ వస్తాయి, అలా కాదు, డైరెక్ట్గా కలర్ ప్రింట్ తీయాలి, ఎగ్జాక్ట్ రావాలి అని చెప్పి అనాలి మనం అక్కడ. అప్పుడు ఆ టైంలో ఆ యొక్క ఎవరైతే షాప్ ఉన్నారో సో వాళ్ళు కలర్ జిరాక్స్ సేమ్ యాస్టిక్గా తీస్తారు. అప్పుడు మీరు చెప్పాలి కదంటే ఈ పేపర్ కాదు, A4 షీట్ పేపర్ కాదు, వేరే పేపర్ ఉంటుంది చూడండి, కొంచెం లావ్ సర్టిఫికేట్స్ కొరకు పేపర్, అది పెట్టి తీయండి అని చెప్పేసి మీరు ఈ యొక్క 10th మెమో, ఇంటర్ మెమో ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్స్ ఒకటే పేపర్ని అటు ఇటు ఒరిజినల్ లాగానే తీపించుకోండి, ఓకేనా. సో ఎందుకంటే ఇన్ కేసు ఒరిజినల్ పోయినా కానీ ఈ యొక్క డూప్లికేట్తో మీరైతే అన్ని పనులు చేయొచ్చు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది నేను పర్సనల్గా చేసేటటువంటి ప్రక్రియ అనమాట, మీకు చెప్తున్నాను, ఓకేనా. మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఇంటర్మీడియట్ మెమో. సో తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది 10th మార్క్స్ మెమో, ఓకేనా. సో 10th మార్క్స్ మెమో అయితే కావాలి, ఇది కూడా ఒరిజినల్ కావాలి, 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్తో పాటు. సో నెక్స్ట్ కావాల్సింది మనకి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనగా స్టడీ సర్టిఫికేట్స్ అంటాము. ఇది మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12th వరకు, అంటే ఫస్ట్ ఇది 6th నుంచి స్కూలింగ్ది, 10th క్లాస్ వరకు అయితే మనకి కావాలి ఇది స్కూలింగ్ది. తర్వాత ఇంటర్మీడియట్ది వచ్చేసి ఇది కావాలి, మళ్ళీ ఇంటర్మీడియట్ది ఇది 2 yearsది కావాలి, ఓకేనా. టోటల్గా 6th నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి, ఒరిజినల్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్ కూడా. ఆ తర్వాత ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఫ్రెండ్స్. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ అయినా పర్లేదు, ఇది 10 years వ్యాలిడిటీ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, తెలంగాణకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఇది వచ్చేసి
మనకి 2024 ఆఫ్టర్ జనవరి తర్వాత తీసిందే కావాలి అనమాట. అంటే 2024లో తీసింది అయితేనే ఎప్పుడు తీసినా పర్లేదు, 2024లో తీసి ఉండాలి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది కావాలి. ఓకేనా? సో ఇందులో మళ్ళీ వచ్చేసి మీకు లైక్ ఇప్పుడు మీరు వెళ్ళే టైంలో ఏం చేశారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్బన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సిటీ ప్రాంతానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి బిలో 2 lakhs ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే అంతే ఉండాలి. అండ్ పల్లెటూరు అంటే రూరల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1,50,000 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? సో అలా అయితేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఈ ఇయర్ది ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత తీసింది అయితేనే కావాలి. ఇది కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్ అలాంగ్ విత్ 2 sets of Xerox copies. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ఏదైతే టీసీ ఉందో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది తప్పకుండా. సో దీన్ని కూడా తీసుకెళ్ళండి. సో ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించిన మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చాలామంది గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి మనము ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు, మీరు క్లాసెస్ స్టార్ట్ అయినాక కూడా తీసుకెళ్ళవచ్చు. ఓకేనా? మీ కాలేజ్ నచ్చినాక కూడా. సో మనకి ఎలాగో తెలిసిందే ఆధార్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసుకోండి, టీసీ మాత్రం ఎట్లయినా మీరు ఒకటి అంటే అక్కడైతే మీరు డైరెక్ట్గా ఒరిజినల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని 2-3 sets of Xerox copiesతో పాటు మీకు శాంపుల్గా ఒకటైతే కలర్ జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి, టీసీ మళ్ళీ దొరకదు. ఓకేనా? సో ఇదైతే డైరెక్ట్గా ఒరిజినల్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అని చూసేసినారు కదా, ఈ సర్టిఫికేట్స్ని మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అంటున్నారు అన్న మాకు మెసేజ్ రాలేదు, మాకు ఇప్పుడు సీట్ రానట్టేనా అని చెప్పేసి. సో అలా ఎలా అవుతుంది ఫ్రెండ్స్? అలా అవ్వదు కదా. సో ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో దీనిపైన సెపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ. సో ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసి 6,000 rupees పే చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని, అలాట్మెంట్ ఆర్డర్ని 2 sets of Xerox copies తీసుకొని, నెక్స్ట్ ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వీటిని కూడా 2 sets of Xerox copies తీసుకొని ఈ మీ సర్టిఫికేట్స్తో పాటు ఏది అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ట్యూషన్ ఫీజు తీసుకొని మీ రిపోర్టింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ రిపోర్టింగ్ చేసిన తర్వాత, రిపోర్టింగ్ అంటే మీ ఒరిజినల్ సెట్స్ని అన్నింటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫీ అమౌంట్ని కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత అప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అందించిన తర్వాత ఆ టైంకి అప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్కి రిపోర్టింగ్ చేసినట్టు. అప్పటి వరకు మీ ఫీజు పే చేయకుండా, ఒక్క సర్టిఫికేట్ ఇవ్వకుండా కానీ మీరు రిపోర్టింగ్ చేయనట్టే. ఓకేనా? సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఈ రిగార్డింగ్ రిపోర్టింగ్కి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీరు కాలేజ్ని సరిగ్గా చూడండి, కాలేజ్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి సరిగ్గా చూడండి. సో నచ్చలేదు అంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చింది కదా, మీరు రిపోర్టింగ్ చేసినాక సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ తీస్తే సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాలేదనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది. సెకండ్ ఫేజ్ సీట్ అనేది అలర్ట్ అయింది అనుకోండి మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత, ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసిన తర్వాత, అప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అర్థం అవ్వకపోతే మళ్ళీ పాజ్ చేసి బ్యాక్ ఫార్వర్డ్ చేసి వినండి. ఓకేనా? సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. రిగార్డింగ్ దిస్ రిపోర్టింగ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్